కారణమైన నువ్వేనయ్యా అని ఆయనని 41-42లో ఈయన నిజముగా లోక రక్షకుడు. ఇన్ని సంవత్సరాలుగా లోకరక్షకుడు అంటున్నావు కదా, నిజముగా ఆయన లోక రక్షకుడు అనే ఆంతర్యం ఏమైనా మనకు అర్థమైందా? ఆ లోక రక్షకుడిని మన హృదయంలో ఎలా స్వీకరించుకోగలిగాము? ఊరు మార్చిన ఆమె సువార్త ఎలాగ ఈరోజు ప్రపంచమవుతుంది? 1 కాదు 2 కాదు, ఇన్ని సంవత్సరాలు అయింది చెప్పండి అయ్యా. 2025 సంవత్సరాలలో లేఖనాలలో ఉన్న మాటలు ఏమైనా పరమార్థం మనకు అర్థమైందా? ఆమె వల్ల, ఆమె నమ్మకం వలన 2 రోజులు ఆ ప్రాంతంలో ఉన్నాడు మహనీయుడు. 2 రోజులు ఇలాంటి సువార్త సభలుగా ఉండి వాళ్ళ మాటల్లో వాళ్ళ జీవితాల్లో మార్చేశాడు కదయ్యా. మరి అలాంటి ఆయనని ఈ రోజు ఎక్కడ పెడుతున్నాం? అలాంటి ఆయనకి ఈ రోజు నీ హృదయంలో స్థానమేది? మత్తయి సువార్త 9:20-24 వరకు ఒక అధికారి కుమార్తె చనిపోయిందని వాళ్ళందరూ ఏడుస్తున్నారు, హేళన చేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఏడుపులు ఆపేసి మీరు బయటికి వెళ్ళిపోండి, ఈమె నిద్రిస్తుందనగానే హేళన చేశారండి ఆయన్ని. 24వ వచనంలో నాకు స్థలమీయుడు అని అడిగాడు మహనీయుడు. ఆ స్థలం ఇచ్చిన వెంటనే చనిపోయిన ఆమె లేపబడింది. ఆ సందర్భాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఈయన లేపబడ్డాడు, చనిపోయిన ఆమెను ఈయన లేపాడు కదా, ఈయన ఎంత గొప్పవాడు అనుకున్నారు. 2024 సంవత్సరాల క్రితం స్థలం ఇస్తే అద్భుతం జరిగితే, ఈ నా జీవితంలో ఈ రోజు ఈ రాత్రి నా హృదయంలో ఎంత స్థలం ఇచ్చాం ఆయనకి? ఈ రోజు ఆయన హృదయపూర్వకంగా మనం స్థలం ఇస్తే మన బ్రతుకులు మారిపోవాలి, ఆలోచనలు మారిపోవాలి, తలంపులు మారిపోవాలి, ఉద్దేశాలు మారిపోవాలి. కుటుంబాలు పరిస్థితులు మారినయా? ఎక్కడ కష్టాలు అక్కడే కదండి. భార్య మారితే భర్త మారక, భర్త మారితే భార్య మారక, ఇరువురు మారితే పిల్లల మారక, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఆలోచించగలిగితే, సహవాసాలకి రండమ్మని మీ సేవకులు ఎన్ని పిలిచినా కూడా నిర్లక్ష్యపు ధోరణితో పనులు చేసుకుని ఆలస్యంగా వస్తున్న మనకి ఏమైనా అర్థమైందంటారా? మాటలు వింటున్నప్పుడు వేగురు పడి ఉపవాసాలతో, జాగారాలతో భక్తుల జీవితాలు అలాగుంటే